హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. చిన్నపిల్లలకి పెయిన్లు పడతాయి కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు వాళ్ళు పేర్లు ఎక్కించుకోవడమే కాకుండా మనకు కూడా వాళ్ళు పేర్లని ప్రసాదాల్లో పంచిపెడుతూ ఉంటారు ఇంట్లో అందరికీ. దానివల్ల చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పేర్లుంటే ఎవరి దగ్గర కూడా రారు. నేనైతే ఈ లోషన్ యూస్ చేశాను, పర్మిత్రిన్ లోషన్. ఇది అన్ని మెడికల్ షాప్లలో దొరుకుతుంది. ఈ లోషన్ లాస్ట్ వీక్ అయితే మా పాపకి యూస్ చేశాను. ఈ లోషన్ యూస్ చేయడం వల్ల ఒక్కసారికే పేర్లన్నీ కంప్లీట్గా పోయాయి. ఈ లోషన్ అయితే చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. ఏం లేదు, ఫస్ట్ అయితే హెయిర్ నీట్గా కోమ్ చేసుకోవాలి. మా పాపదైతే చిన్న హెయిరే కాబట్టి ఈజీగా అయిపోయింది. హెయిర్ అయితే ఒక 2-3 పార్టిషన్స్ తీసుకొని ఇట్లా క్లిప్స్ పెట్టి పెట్టుకోవాలి. నిహా పాప అయితే రెడీగా ఉంది. ఏం లేదు, ముందుగా అయితే ఒక బౌల్లో ఒక 5-6 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి. దాంట్లో మా పాపకైతే చిన్న హెయిరే కాబట్టి ఒక 1 స్పూన్ అలా లోషన్ అయితే నేను యూస్ చేశాను. ఈ లోషన్ వాటర్లో వేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మా పాపకైతే పెరుగులా అనిపిస్తుందంట. అయితే ఈ పెరుగునైతే మజ్జిగ చేయాలి. సారీ, పెరుగు కాదు, ఈ లోషన్ అయితే మజ్జిగ చేసుకోవాలి. లోషన్‌ని మజ్జిగ ఏంటనుకుంటున్నారా? లోషన్ అయితే మజ్జిగలా చేసుకోవాలి. అంటే పల్చగా చేయాలి. ఇప్పుడు మన హ్యాండ్స్‌కి అయితే కవర్ వేసుకొని ఈ లోషన్ అప్లై చేయాలి. ఇది ఓన్లీ స్కాల్ఫ్‌కి మాత్రమే అప్లై చేయాలి. హెయిర్ అంతా అవసరం లేదు. నాకైతే ఈ కవర్‌తో వేయడం వల్ల అంత కంఫర్ట్‌గా అనిపించట్లేదు. నేనైతే కవర్ తీసేసాను. నాకైతే హ్యాండ్‌తోనే కంఫర్ట్‌గా ఉండే. నేనైతే హ్యాండ్‌తోనే పెట్టాను. ఇలా నీట్‌గా స్కాల్ఫ్‌కి అంతా అప్లై చేసి క్లిప్స్‌తోని టైట్‌గా పెట్టేసేయాలి. ఇది మనం అప్లై చేసేటప్పుడే మనకి పేర్లు కనిపిస్తాయి. ఈ లోషన్ స్మెల్ అయితే ఏముండదు. ఇలా స్కాల్ప్‌కి కొంచెం రబ్ చేస్తూ అప్లై చేయాలి. నార్మల్‌గా అయితే పిల్లలకి పేర్లుంటే కోమ్ చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కదా. ఈ లోషన్ అప్లై చేస్తే మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఒక 10 మినిట్స్‌లో అయితే పేర్లు పోతాయి. మా నిహా పాప అయితే హ్యాపీగా పెట్టించుకుంది. పేర్లు ఖతం అంటుంది. ఇంకా ఆఫే పెట్టాను. ఈ లోషన్ ఏంటంటే చాలా మందికి స్కాల్ప్ ఇచ్చింగ్‌గా ఉంటుంది కదా. డాండ్రఫ్ అలాంటివి కూడా పోతాయి. స్కాల్ప్ అయితే చాలా నీట్‌గా అవుతుంది. నేను ఇది అప్లై చేస్తుంటేనే నాకు చేతికైతే పేర్లొచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ పేర్లు స్టార్టింగ్‌లోనే కంట్రోల్ చేయాలి. లేకపోతే అవి ఎక్కువైతే హెయిర్ ప్యాచెస్‌లా ఊడిపోతుంది. అంటే పేర్లు కొరుకుడు అంటారు కదా. దానివల్ల హెయిర్ అయితే మొత్తం ఊడిపోతుంది. స్టార్టింగ్‌లోనే మనం ఇలా చిన్న చిన్నవి అప్లై చేయడం వల్ల పేర్లయితే ఉండవు. లోషన్ అప్లై చేయడం వల్ల నిహా పాపకైతే చాలా కూల్‌గా ఉందంట. ఏడుస్తదేమో అనుకున్నాను. లోషన్ అప్లై చేశాక లైట్‌గా ఇచ్చింగ్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళైతే ఒక 20-30 మినిట్స్ పెట్టుకోవచ్చు. చిన్న పాప కాబట్టి నేనైతే ఒక 10-15 మినిట్స్ అలా పెట్టానంతే. ఈ లోషన్ మనము వీక్లీ వన్స్ అలా యూజ్ చేయొచ్చు. పేర్లు ఎక్కువగా ఉంటే మా పాపకైతే ఒకేసారికైతే కంప్లీట్‌గా పోయాయి. ఒకసారికి ఒకాల కొన్ని కొన్ని ఏమైనా ఉంటే మీరు వీక్లీ వన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక 2-3 టైమ్స్. మా పాపకైతే ఒకేసారికి కంప్లీట్‌గా పోయినాయి. హ్యాండ్స్ అయితే చిన్న పిల్లలు నోట్లో పెట్టుకుంటారు గదా. అందుకే నేను మా పాపకైతే తొందరగా ఒక 10 మినిట్స్‌లో అలా హెడ్ బాత్ చేపించాను. హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్ మంచిగా డ్రై చేయాలి. ఒక 70% అలా డ్రై చేయాలి. హెయిర్ ఒక 70% అలా డ్రై అయిన తర్వాత లైట్‌గా కోంబ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా కోంబ్ చేసుకున్న తర్వాత ఒక టవల్ తీసుకొని మనం స్కాల్ఫ్‌కి కొంచెం రబ్ చేస్తూ నీట్‌గా తుడవాలి. దీనివల్ల ఏంటంటే మనం లోషన్ అప్లై చేసాం కదా. అది ఏదైనా స్కాల్ఫ్‌కి కొంచెం ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఏదైనా డస్ట్ గానీ, పేర్ల వల్ల ఈర్దులు అంటారు కదా చిన్న చిన్నవి, అవి కూడా క్లియర్‌గా పోతాయి. నేనైతే తుడిచినప్పుడు నాకు ఒక పెయిన్ అయితే ఎళ్ళింది లాస్ట్ ఫైనల్‌గా. మా పాప హెయిర్ అయితే చాలా నీట్‌గా అయిపోయింది. ఇలా కంప్లీట్‌గా తుడిచాక పేల దువ్వెన ఉంటుంది గదా. దాంతో ఒకసారి కోంబ్ చేస్తే
హెయిర్ అయితే నీట్‌గా అయిపోతుంది. ఇలా నీట్‌గా కోంబ్ చేశాక మీకు నచ్చిన హెయిర్ స్టైల్ ఏసుకోండి. ఈ లోషన్ మీరు యూజ్ చేశాక తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ లోషన్ అయితే ప్రెగ్నెంట్ ఇంకా ఫీడింగ్ మదర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకా చిన్న పిల్లలకి అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ లోషన్ అయితే 100% వర్క్ అవుతుంది. మా నిహా పాప హెయిర్ అయితే కంప్లీట్‌గా క్లీన్ అయిపోయింది. నా పేరు నంది కథం. మీరు కూడా పాడండి. మీరు కూడా పాడకండి, వాడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. విన్నారు కదా, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.